చదువు అంటే అది ఎక్కడి వరకు పరిమితం అయిపోయిందంటే కేవలం పుస్తకం చదువుకోవడం అంతే చదువు అంటే. తప్ప మీ తాతగారు ఎవరండి అని అడిగారు అనుకోండి తెలియదు, మీ గోత్రం ఏమిటండి అని అడిగారు అనుకోండి తెలియదు, మీ ఋషులు ఎవరండి అని అడిగారు అనుకోండి ఏమి తెలియదు, మీ మేనత్ ఎవరు వాడికి తెలియదు. ఎందుకంటే మనం అసలు పంపం, అందులో ఎటువంటి సిస్టమ్ మనం ఇవాళ తయారు చేసేసుకున్నామంటే ఇదొక దారుణమైనటువంటి స్థితి. నాకు తరచుగా అదే జ్ఞాపకానికి వస్తుంటుంది. పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి, ఈ కోళ్ళు పెంచేటటువంటివి, మీరు ఎప్పుడైనా చూశారో లేదో, నీకు అదే పని అనుకోకండి, చూసినది గుర్తొస్తుంటుంది అంతే. ఆ పౌల్ట్రీ ఫార్మ్స్లో కోళ్ళని పెంచుతూ ఉంటారు. అవి ఎక్కువ స్వేచ్ఛగా తిరగడానికి చోటు ఉంచరు. కోడి పక్కన కోడి, కోడి పక్కన కోడి దగ్గరగా పెరుగుతాయి. ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ కదిలితే వాటికి ఉన్నటువంటి శక్తి క్షయం అవుతుందని ఎక్కువ కదలడానికి అవకాశం ఇవ్వరు వాటికి. అది అక్కడే పుడుతుంది, అక్కడే పెరుగుతుంది, అక్కడే తింటుంది, అక్కడే విసర్జిస్తుంది, అక్కడే గుడ్డెడుతుంది. వాడు వచ్చి కింద నుంచి గుడ్లెట్టుకుపోతాడు. ఆఖరణ దాని యొక్క ఒకే ఒక యాత్ర ఏమిటంటే అదే దాని అంతిమ యాత్ర. వాటి కాళ్ళన్నీ కలిపి ఓ గుత్తి కింద కట్టి పట్టుకుపోతారు. చాలా దారుణంగా ఉంటుంది ఆ స్థితి. అది తీసుకెళ్ళడం కూడా పాపం తలలు రోడ్డు కొట్టుకుపోతుంటే తీసుకెళ్తారు. తీసుకెళ్ళి పైన ఎక్కింది అంటే దాని కంఠం పోయిందని గుర్తు, కింద ఉంది అంటే కంఠం పోవడానికి క్యూలో ఉందని గుర్తు, అంతే దాని జీవితం. ఇవాళ మనం పిల్లల్ని స్కూలుకు పంపించే విధానం కూడా అంతే. 30 మంది కూర్చునేటటువంటి తరగతి గదిలో పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళు ఎలా ఉంటాయో అలా 60 మంది కూర్చుని ఉంటారు. పొద్దున్న 6 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటల వరకు చదివే దిక్కుమాలిన చదువు. ఆ చదువుకు అర్థమే ఉండదు, వాడికి ఇంకేమీ తెలియదు. వాడికి ఏం తెలుసు అంటే స్టాప్ వాచ్ పెట్టి 60 నిమిషాల్లో ఇన్ని బిట్లు చేసేయగలవు. సంస్కారాన్ని పక్కన పెట్టని చదువు, ఇదే ప్రమాదం అంతా తీసుకొచ్చేస్తుంది. అక్కడే వచ్చింది ఇబ్బంది అంతా. చదువుది తప్ప అంటే సంస్కారం లేని చదువుది తప్పు, సెల్ ఫోన్ది తప్ప అంటే సెల్ ఫోన్ది తప్పు కాదు. ప్రవచన మంటపంలో సెల్ ఫోన్ వినడం, సెల్ ఫోన్ మాట్లాడడం, సెల్ ఫోన్ రింగ్ వచ్చేటట్టుగా దగ్గర పెట్టుకోవడం తప్పు. ఇదే నేను చెప్పింది. విశ్వామిత్రుడు నేర్పింది ఏమిటి అంటే నిగ్రహం నేర్పాడు రామచంద్రమూర్తికి. నిగ్రహం లేకుండా ఏది ఉన్నా ప్రమాదమేనండి. కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఆ సగర చక్రవర్తికి 2 భార్యలున్నా సంతానం లేరు. ఇప్పుడైనా సంతానం కోసమని తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? హిమవంతం సమాసాద్య భృగుప్రస్రవణీగిరౌ. భృగుప్రస్రవణము అనబడేటటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని చేరుకున్నాడు హిమవత్ పర్వతం మీద. ఎందుకంటే దేశము, కాలము, ప్రదేశము